హలో ఎవ్రీవన్. ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఒక బిగ్ అప్డేట్ అనమాట. ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏంటి అంటే ఆల్రెడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది వాళ్ళకి. ఏంటి అంటే జనరల్‌గా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 4కి రిజల్ట్స్ ఇచ్చారు కదా! కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చారు. సో, అందులో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కొందరు ఏం చేశారంటే కొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి. వాటిని తొలగించాలి, యాడ్ చేయాలి మార్కులు అని చెప్పేసి ఒక హైకోర్టులో కేస్ వేయడం జరిగింది. హైకోర్ట్ ఏం చేసింది అంటే టీఎస్ఎల్బీఆర్‌బీకి ఆపోజిట్‌గా తీర్పు అయితే ఇచ్చిందనమాట. మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలి ఆఫ్టర్ మార్క్స్ యాడ్ అయిన తర్వాత అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. సో, దానిని సవాల్ చేస్తూ ఈ బోర్డ్ ఏం చేసింది అంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించిందనమాట. సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది ఇప్పుడు ఏంటి అంటే, సో, దీనికి బోర్డ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం అయితే అందుతుందనమాట. ఏంటి అంటే, ఇప్పుడు ఈ అక్టోబర్ 4న రిజల్ట్స్ వచ్చినాయి కదా! అదే ఫైనల్ అని చెప్పేసి తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఎవరైతే అక్టోబర్ 4 రిజల్ట్స్ వచ్చినాయి కదా! ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళే ఫైనల్ అనమాట. అయితే ఈ బోర్డు అంటే ఫిబ్రవరి 12కి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకో 1 వీక్ అయితే క్లారిటీ వచ్చేస్తుంది దీనిపైన. ఏ రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా వీళ్ళు. సో, వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట ఇది. ఒక 1 వీక్ అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దీనిపైన. థ్యాంక్ యూ.